కూర్చోండి. సరే, మంచిది. దేవుడు నిర్ణయాలు చేస్తాడు. దేవుని నిర్ణయము మనం ఫాలో అవుతే మనకు మంచిదా, మనం సొంత నిర్ణయాలు ఫాలో అవుతే మంచిదా అని ఆలోచించేస్తే దేవుని నిర్ణయమే గొప్పది, దేవుని నిర్ణయాలే సఫలమవుతాయి, జరుగుతాయి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు చాలా నిర్ణయాలు చేశాడు. వాటిల్లో ఒక నిర్ణయం ఆదికాండం 41 అధ్యాయము 32 వచనం. ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఏ కార్యమైనా ఏదైనా దేవుడే నిర్ణయిస్తాడు, దేవుడే జరిగిస్తాడు. దాన్ని ఆలస్యంగా జరిగించాలా, శీఘ్రంగా జరిగించాలా అన్నది కూడా ఆయనే జరిగిస్తాడు. ఈ విషయము ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ధన కార్యాలైనా, మన కార్యాలైనా, ఎవరి కార్యాలైనా దేవుడు నిర్ణయించిన రీతిలో, నిర్ణయించిన సమయంలో జరిగి తీరతాయి. దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. ఇంకా తన నిర్ణయాన్ని బయలుపరిచాడు. ఇక్కడ తన నిర్ణయాన్ని తెలియచేశాడు. ఎందుకు దేవుడు తన నిర్ణయాలు తెలియచేస్తాడు? ఏమా? మన మేలు కొరకు చెప్పం, ప్రార్థన చేసుకుంటాం కోసం. తన నిర్ణయం తెలిసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తా? అదే దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి అదేవిధంగా జయశ్రీ పక్షంగా మరి దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని, ఉదయపక్షంగా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని మనం ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 7 వారాలు మరి జరిగినాయి. ఈరోజు కృతజ్ఞత తెలియచేస్తూ ఉంది అమ్మాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు నిర్ణయించాడు, దాన్ని తెలియచేస్తాడు. తెలియచేసినప్పుడు ఆ నిర్ణయము జరగాలని ప్రార్థన చేసుకోవాలి. కానీ అది నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదని సనగటము కానీ, వేరే నిర్ణయాలు ఆలోచన చేయటం కానీ చేస్తే మనం నష్టపోయే పరిస్థితులు కలుగుతాయి. దేవుడు మంచే చేస్తాడు అన్న విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ విషయాన్నే మనం చూస్తూ ఉన్నాం. ఒక అధికారి నిర్ణయించినప్పుడు మనం దాన్ని అందరూ అమలుపరుస్తున్నారుగా. ఒక పార్టీ నాయకుడు ఒక నిర్ణయాన్ని చేసినప్పుడు దాన్ని అందరూ అమలుపరుస్తున్నారా లేదా? ఒక అధికారి నియమించిన దాన్ని మానవులు పాటిస్తున్నప్పుడు మరి సృష్టికర్త అనే దేవుడు నిర్ణయించిన వాటిని మనం పాటించాలా వద్దా? పాటించాలి. అందుకనే దేవుని చిత్తం కోసం మనం చేస్తూ ఉన్నాం కదా. దేవుని చిత్తాన్ని దేవుడు ఫరో గారికి తెలియచేశాడు. ఆ భావం తెలియక యోసేపుని పిలిపిస్తే యోసేపుకి దాని భావాన్ని తెలియచేశాడు. ఆ విషయాన్ని యోసేపు గారు ఫరో గారికి చెప్పినప్పుడు అది అందరి దృష్టికి మేలుకరంగా ఉంది. అయితే యోసేపు ఏం చెప్పాడంటే, ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి శీఘ్రంగా జరుగుతుంది. కాబట్టి వివేకం కలిగిన వ్యక్తిని మీరు ఏర్పాటు చేసుకొని 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండినప్పుడు దాన్ని భద్రపరిచి 7 సంవత్సరాలు పండని సమయాల్లో దాన్ని యూజ్ చేసుకుంటే ఈ సమస్య పరిష్కరించబడుతుంది అని ఫరో గారికి చెప్పినప్పుడు ఫరో గారు, దేవుడు ఇదంతా నీకు తెలియజేశాడు కాబట్టి
నీ వల్లే వివేక జ్ఞానం గలవాడు లేడు కాబట్టి ఆ పనేదో నువ్వే చేయమని అధికారిగా ఉంచబడ్డాడు యోసేపు. దేవుని నిర్ణయము జరిగింది. అయితే అనేకులకి ప్రాణరక్షణ నిమిత్తము మేలు జరిగింది. లేకపోతే తినటానికి ఆహారం ఉండేది కాదు. దేవుడు ముందుగా తెలియచేయటం ద్వారాగా, తన నిర్ణయాన్ని తెలియచేయటం ద్వారా దాన్ని అంగీకరించి దానికి కావలసిన అన్నిటిని కూడా వారు సిద్ధపరచుకొని చేశారు కాబట్టి విజయం పొందుకోగలిగారు. మన జీవితంలో కూడా మనం కూడా దేవుని నిర్ణయాలు అంటే వేరే ఉద్దేశం కాదు, కానీ చాలా విషయాల్లో ఎక్కువ మంది, ధనాన్ని కాదు, నేనని నువ్వని కాదు, కానీ ఎక్కువ మంది సంబంధాలు చూడాలి, దేవుని చిత్తంలో చేయాలి, వివాహాలు జరగాలి అని గంటాపదంగా చెబుతాడు. ఇందుకు అనుమానమే లేదు. కానీ దానికి కొంత తోకేం తగిలిస్తారంటే వాళ్ళు మావోళ్ళు అయి ఉండాలి, వాడు బాగా చదువుకొని ఉండాలి, వాడికి వెనక ఆస్తి ఉండాలి, అందంగా ఉండాలి, ఒక కొడుకు అయి ఉండాలి, ఇల్లు ఉండాలి, పొలం ఉండాలి. మాట వరుసేమో దేవుని చిత్తం. అడగాలి, అమ్మాయి అడుగుతుందలే. విధేయత కోరుకుంటాడు. మనం పూర్తి ఒబీడియన్స్. అందుకే ఆయన విశ్వాసుల తండ్రి. వెరీ గుడ్. విశ్వాసుల తండ్రి ఆయన. ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దామండి. దేవుడు తెచ్చుకున్నాడు. అంటే కనాను దేశంలో ఉంటున్నాడు. కానాను స్త్రీలు మరి దైవికంగా లేని పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళనొద్దు, నా ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకుంటాము, చేసుకుంటాము అని అన్నారు కదా. ఎవరు ప్రాంతాల్లో వాళ్ళకి పోయి తెచ్చుకోండి, మరి ఇంకే చేసుకోండి. సరే, మంచిది. ఆఖరు కూడా అదే చేసింది. ఐగుప్తు దేశానికి వెళ్ళి అమ్మాయిని తెచ్చి ఇస్మాయిల్కి పెళ్లి చేసింది. సరే, చాలా నిర్ణయాలు మనం చేసి ఆఖరికి దేవుడి నిర్ణయము అని మనం మోసపరుచుకునే పనులు జరుగుతున్నాయి ఎక్కువ శాతం. ఇక్కడ అమ్మాయి చేస్తుందని కాదు, కానీ వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఒక అవగాహన కోసం ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యూదులందరికీ హాని కలిగే సందర్భములో ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న హామాను యూదులందరికీ హాని కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఎస్తేరు, మొర్దెకయి వారు ఉపవాసంలో సిద్ధపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన అనుగ్రహం పొంది, ఉదయకాల సమయంలో రాజుగారు అనుగ్రహం ఎందుకు పొందిందో నేను చెప్పాను. పొందటం ద్వారా వారికి మేలు జరిగింది, సంతోషం కలిగింది, సంతృష్టి కలిగింది, ఆనందం కలిగింది, దుఃఖాలన్నీ పోయినాయి. అందుకని ఎంత మంచి జరిగిందని ఒక నిర్ణయం చేసుకున్నారు. 28 వచ్చిన 9వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం. నిర్ణయించుకున్నారు, ఇది పూరీము పండగ, ఎందుకంటే మనకు మేలు జరిగింది, దేవుడు మన పక్షంగా కార్యం జరిగించాడు కాబట్టి అని వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఇది మా బాధ్యత,
దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు నిర్ణయం చేసినప్పుడు అది మన బాధ్యతగా అమలుపరిచినప్పుడు మేలు జరుగుతుంది. ఏమ్మా 30వ వచనం కూడా చదువుదాం. వాళ్ళు నిర్ణయించారు పూరిము పండగ చేయాలి, అది బాధ్యతగా వాళ్ళందరుగా నెరవేర్చారు. ఉపవాస కాలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కదా. యూదులకి ఉపవాస దినాలు ఉన్నాయి, కొన్ని నెలలు ఉన్నాయి. 4వ నెల, 5వ నెల, 7వ నెల, ఇలా నెలలు కొన్ని ప్రత్యేకంగా చేయబడ్డాయి. చిన్న ప్రవక్తల్లో 11వ ప్రవక్త అయినటువంటి జకరియా గారు రాశాడు నెలల గురించి, ఉపవాసం గురించి. 8వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. 4వ నెల ఉపవాసాలు, 5వ నెలలో ఉపవాసాలు, 7వ నెలలో ఉపవాసాలు, 10వ నెలలో ఉపవాసాలు. అవి మనకి ఇంటికి పండగ దినాలుగా మారతాయి, ఉత్సాహాన్ని తెస్తాయి. వాళ్ళకి మనోహరమైంది, పండగ వాతావరణం కలుగు చేసింది కాబట్టి వారు పండగ నిర్ణయించుకున్నారు. ఆ పండగ పేరే పూరీము. అది బాధ్యతగా అనుకున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిర్ణయం ఎవరు చేసినా కూడా దాన్ని పాటించినప్పుడు దాని యొక్క మేలు మనం అనుభవించగలుగుతామని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పొలం యజమాని పొలంలోకి వచ్చినటువంటి వ్యక్తులతో ఒక నిర్ణయం చేస్తే ఆ పొలంలోకి వెళ్ళే వాళ్ళు ఆ యజమాని యొక్క నిర్ణయం పాటించాలా వద్దా? పాటించాలి. మేము పాటించకపోతే ఆ పొలంలోకి వెళ్ళే ప్రసక్తి లేదు, రెండో రోజు రానీరు. కాబట్టి ఆ యొక్క పొలం యజమాని నిర్ణయించేశాడు. ఆ యజమాని బోయాజు గారు ఆ చేలోకి పరిగేరుకుంటానికి వచ్చిన, పని చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి రూతు. ఆ రూతుతో ఆయన చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. 2వ అధ్యాయం 8వ వచనం. వేరొక పొలములో ఏరుకోవటానికి నువ్వు వెళ్ళొద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఈ పొలములోనే నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు. పనికత్తెలంటే విశ్వాసులని, పొలం అంటే సంఘం అని. ఇక్కడే నికరంగా నిలకడగా ఉంటే మేలు పొందుతావు అని బోయాజు గారు చెప్పాడు. బోయాజు చెప్పిన నిర్ణయము రూతమ్మ గారు పాటించారా లేదా? పాటించింది. పాటించబట్టే ఆమె మేలు పొందుకోగలిగింది. ఏ పొలాల్లో అయితే ఆమె పరిగెరుకుందో ఆ పొలాలకి యజమానురాలు కాగలిగింది. బోయాజు లాంటి గొప్ప వ్యక్తికి భార్య కాగలిగింది. ఆ నిర్ణయాన్ని గౌరవించబట్టి పెళ్లి కూడా బాగా జరిగింది. పెద్దల ప్రముఖులు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, దీవించారు. 4వ అధ్యాయం దీవులు చూస్తాం మనం కదా. వాళ్ళు రాహేలును పోలిందిగా, లేయాను పోలిందిగా ఉండాలని వారందరూ కూడా ప్రముఖులు, పెద్దలు అందరూ వచ్చి దీవించారు అమ్మాయిని. కారణం ఏమిటంటే నిర్ణయాన్ని పాటించింది, నిలకడగా ఉంది. పొలానికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు అడిగింది, ఏ పొలానికి వెళ్ళావమ్మా, ఎక్కడ ఎవరన్నా రానిచ్చారు నిన్ను? ఎందుకంటే భర్త లేని ఆమెగా ఉంది. మరి అది సీజను, ఎవరో కోతలు కోసే ఆరంభమైనటువంటి దినాలు, ఫస్ట్ రోజే. ఆ రోజు రూతు వాళ్ళ చేనులోకి రావటానికి అందరూ ఒప్పుకోరు. భర్త చనిపోయిన విధవరాలుగా ఉంది కదా, అందుకని. అయితే ఆ పని మీద ఇప్పుడు యశోదమ్మ లాంటి మేస్త్రి గారు బతిమిలాడితే సరే రామ్మ అన్నాడు. వచ్చి ఏరుకునే సమయంలో బోయాజు వచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది అని అడిగితే ఆయన విషయం చెప్పాడు. నయం వెంబటి వచ్చిందండి ఈ అమ్మాయి అని.
అప్పుడు ఆయన మాట్లాడాడు. ఆ, ఆ, అందరికీ ఏం చెప్పాడు? ఈ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా ప్రత్యేకంగా చూడండి, నీళ్లు తోడిపోయండి, ఆ అమ్మాయిని తాగనివ్వండి. ఆ, మరి కొత్తగా వచ్చే వాళ్ళని, కొత్తగా వచ్చిన వాళ్ళని పాత వాళ్ళు ఏం చేయాలి? విమర్శించి రాకుండా చేయాలి. ఆ, కాదు. ఆ, మంచిగా మాట్లాడి ఆ, 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 ఆఖరికి భోజనం కూడా పెట్టాడు, పేలాలు పెట్టాడు. మొత్తం తినేయకుండా ఇంటికాడ లేదు కదా గ్రాసం, ఆ అత్తగారు కొన్ని మిగిల్చుకొని ఆ, అది అత్తగారి దగ్గర తీసుకెళ్ళింది. ఆ, ఏమ్మా యాడికి వెళ్ళావు, ఎవరి చేనికి వెళ్ళావు, ఏమి జరిగింది అంటే, నేను అలసిపోయాను. ఆ, ఆ, నేను ఇప్పుడు దాకా పని చేసి వచ్చే నీకు సంజాయిషి చెప్పాలా అని అనలా. ఆ, అన్ని విషయాలు చెబితే ఆమె ఆ అత్తగారు చెప్పిన సలహా తెలుసా? 2 అధ్యాయం 22 వచనం. ఆ, ఆ, ఆ. వారి పనికత్తెలు వాళ్ళు ఏ పనోళ్ళు ఎక్కడ పోయిస్తారో ఆ చేనికే ఎల్లును, ఇంకా వేరో చేనికి వేరో పొలంలోకి వెళ్ళొద్దని అత్తగారు కూడా చెప్పాడు కదా. ఆ ఆ విధంగా ఆ నిర్ణయాన్ని పాటించబట్టి రూతుకి వివాహము మంచిగా అయింది. తోట యజమాని ఒక నిర్ణయం చేసినప్పుడు తోటలో ఉన్నవారు ఆ నిర్ణయాన్ని పాటించాలా పాటించకూడదా? పాటించాలి. తోట యజమాని దేవుడు తోటలోకి పంపించిన వాళ్ళు ఆదాము అవ్వలు అక్కడ తోటలో ఉంటున్నారు. ఆయన చేసిన నిర్ణయం ఏమిటంటే మంచి చెడులు తెలియజేసే వృక్ష ఫలాన్ని తినవద్దన్న నిర్ణయాన్ని వాళ్ళు పాటించాలా పాటించకూడదా? కానీ వాళ్ళు పాటించాలా. కాబట్టి వాళ్ళు నెట్టివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, నష్టపోయారు కదా. నష్టపోకుండా దేవుడు చేసిన నిర్ణయాలు పాటిస్తే మేలు పొందుతాం అన్న విషయాన్ని ఈరోజు మనం వాక్యంలో నేర్చుకుంటా ఉన్నాం. ఆ విధంగా మనం అందరం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇందాక మీరు జ్ఞాపకం చేశారు కదా అబ్రహాము గారు గురించి. అబ్రహాం గారు కూడా నిర్ణయం చేశాడు, ఇక్కడ అమ్మాయిల్ని నేను పెళ్లి చేయదలుచుకోలేదు, మా ప్రాంతానికి వెళ్ళి అక్కడ అమ్మాయిని నా కొడుకు భార్యగా తీసుకురమ్మని తొడ కింద చేయి పెట్టించి ప్రమాణం చేయించి నిర్ణయం చెప్పాడు. ఆమె రాకపోతే ఏంటయ్యా మరి ఈ నిబంధన రద్దు అవుతుంది, కాబట్టి నువ్వు దాని గురించి worry అవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడు. ఆయన ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాడు కాబట్టి వివాహము జరిగింది. వాళ్ళు కూడా మేము అవునని కాదని చెప్పజాలము. 24:50 ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము అన్నారు. వివాహం జరిగింది. అబ్రహాం విశ్వాసం ప్రకారంగా, ఆయన చేసిన నిర్ణయం ప్రకారంగా, ఎలియాజరు చేసిన ప్రార్థన విధానాన్ని బట్టి, సిద్ధపాటును బట్టి దేవుడు సరైన మార్గంలో నడిపించాడు. ఈ 7 వారాల కూటాన్ని బట్టి, ఈ ప్రార్థనలు బట్టి, సంఘం చేసిన ప్రార్థనలు బట్టి మరి దేవుడు సరైన మార్గంలో నడిపించి ఈ గొడవ పెంచమాకండి, సౌండ్ చేయకూడదు. అరమాకండి, పైకెత్తేసుకోండి అమ్మ, డిస్టర్బెన్స్ వద్దు. కుర్చీలు వేసుకునేటప్పుడు పైకెత్తేసుకుంటే సౌండ్ రాదు. లాగుతున్నారు, ఈడుస్తూ ఉన్నారు. సరే, ఆ విధంగా వివాహం జరిగినట్లుగా అమ్మాయి జయశ్రీకి కూడా దేవుడు మరి మంచి భర్తను సిద్ధపరచును గాక, వివాహాన్ని దేవుడు జరిగించును గాక. దేవుడు నిర్ణయించే వాటిని మనం అమలు చేయటం అన్నది మంచి విషయం అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఏశావు జీవితంలో ఒక ప్రత్యేకతను ఇచ్చాడు, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. కానీ
ఆ జ్యేష్ఠత్వ నిర్ణయాన్ని ఏశావు తృణీకరించాడు. తద్వారా భ్రష్టుడైపోయాడు. తర్వాత బ్రతుకంత ఆశీర్వాదాలు పొందుకుంటానికి కూడా అవకాశం లేకుండా పోవటమే కాకుండా మారు మనసు పొందే ఛాన్స్ కూడా పోయింది. చూసా ఎంత ఛాన్స్ పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా తాను చేయటం వల్ల ఎంత ధన్యతను పోగొట్టుకున్నాడో మనం చూస్తున్నాం కదా. కాబట్టి దేవుడు వివాహ విషయంలో కానీ, మారు మనసు విషయంలో కానీ, ఆశీర్వాదాల విషయంలో కానీ, దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడు చేసిన నిర్ణయాలు మనం తప్పనిసరిగా పాటించినప్పుడు మేలు పొందుతామని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రిఫరెన్స్ మీకు తెలుసు కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎబ్రిలికి పౌలు గారు రాశాడు ఏశావు గురించి 12వ అధ్యాయం 16-17 వచనాల్లో వాక్య భాగం అది నేను చెప్పింది. అది ఒక చాలా సింపుల్, ఒక్క పూటే తిండి, ప్రాణం పోయేది కాదు, ప్రాణం పోదు. అయినా కూడా దానికోసమే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. అది నష్టపోయాడు. మారు మనసు పొందే అవకాశం కూడా లేకుండా, ఛాన్స్ లేకుండా చేశాడు. దేవుడు నిర్ణయం ఏమిటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలనే నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయాన్ని ఎవరు పాటించారు, ఎవరు పాటించలేదు? ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభువు చెప్పాడు. నిర్ణయం పాటించినోడు గురించి, నిర్ణయం లాగమాకమ్మా, ఏడో మాకండ్రా, టయానికి రండి, మళ్ళీ మీరు వచ్చినప్పుడల్లా మీ కళ్ళు అన్నీ అటు వెళ్తున్నాయి, అటు తిరుగుతున్నాయి. ఏం చెప్పాను నేను? మారు మనసు విషయంలో దారిద్రుడుగా ఉన్న, అనారోగ్యంలో ఉన్న మారు మనసు పొందాడు లాజరు. యేసు ప్రభువు చెప్పాడు. ధనవంతుడు మారు మనసు పొందల. మారు మనసు పొందబట్టి లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనటానికి వెళ్ళగలిగాడు. మారు మనసు లేని వ్యక్తిగా ధనవంతుడు పాతాళములో వేదన పడుతూ బ్రతికాడు. ఇంకంటాడు, చచ్చిపోయినోడు వెళ్ళి చెబితే మారు మనసు పొందుతారు, మా ఇంటికాడ నాకు 5 సహోదరులు ఉన్నారు, పంపితే మారు మనసు పొందుతారు అన్నది వాడి ఉద్దేశం. నేను పొందలేకపోయా, మారు మనసు లేకపోబట్టే నేను ఈరోజు ఈ అగ్నిలో యాతన పడుతున్నా. నా సహోదరులు కూడా ఇలాంటి స్థితిలోకి రాకుండా ఉండాలంటే పంపమని వారు యాదనకరమైన స్థలానికి వెళ్ళకోకుండా, మీ వాళ్ళు కూడా యాదనకరమైన స్థలానికి వెళ్ళకోకుండా ప్రార్థన చేయమ్మా. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. సూర్యుడు భూమికి దూరం అవుతూ ఉన్నాడు. సూర్యగోళములో సౌర తుఫాన్లు వస్తున్నాయి. 2025లో చీమలు మాడినట్లు మాడే అంత ఎండ వస్తుంది. మనుషులు దిమ్మ తిరిగి వడదెబ్బతో చచ్చిపోతారు 2025లో. అంత వేడిని ఉత్పత్తి చేస్తుంది సూర్యుడు. చాలా మారిపోయినాయి పరిస్థితులు అంతా కూడా. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసిన ఫ్లడ్స్, తుఫాన్లు. 2 బస్సులు పడ్డాయి పాపం లోయల్లో, కొట్టుకెళ్ళి అందుట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా. 24 గంటలు కాకుండా 25 గంటలు పట్టొచ్చు రోజు రాబోయే దినాల్లో. అంత మార్పులు వచ్చేసింది. కాబట్టి మారు మనసు పొందండి. దేవుడి నిర్ణయాన్ని, దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. ఏ నిర్ణయం? ఇశ్రాయేల్ కాదులే అమ్మ, ఇంకా ఎట్లా ఉన్నారు నువ్వు?
ఏమో కాదురా. పరిసయ్యులు పరిసయ్యులు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఏమిటా సంకల్పం చెప్పండిరా. నేను చెప్పాను నేను చెప్పిన నాకు గుర్తే కదా, చెప్పాను. చదివితోరు భలే అనుకుంటారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు కదా. బాప్తీసం గురించి చాలా మంది నిరాకరిస్తూ ఉన్నారు కదా. రోజులు ఎంత భయంకరంగా ఉంటున్నావో కదా. చిన్న చిన్న పిల్లలు సైతం బాప్తీసాలు తీసుకుంటున్నారు. బాప్తీసం లేకుండా చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటే బాధేస్తుంది, గుండెల్లో విధంగా వేదన కలుగుతూ ఉంది. ఇంకెవరు 22వ తారీఖున బాప్తీసాలకు పేర్లు ఇచ్చారు. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే 22వ తారీఖున ఇస్తా, సిద్ధపడండి. మీరు దేవుని సంకల్పాన్ని నిరాకరించమాకండి. అందుకని పరిసయ్యులు దేవుని రాజ్యాన్ని కోల్పోయారు. వాళ్ళు పరిశుభ్రం వాళ్ళే కదా, ఎలుపుడు తోముకునేవాళ్ళే, ఎలుపులు శుద్ధి చేసుకునేవాళ్ళు. పల్లెము వెలుపుల శుద్ధి చేస్తావు నువ్వు. యేసుప్రభువు 23వ అధ్యాయం అంతా అది చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా శాస్త్రులు పరిసయ్యుల గురించే ఉంటుంది. సున్నతం కొట్టి సమాధులు, పల్లెలు బయట మీరు ఎలుపులు శుద్ధి చేస్తారు, కానీ లోపల దోపుతోనూ అతిచేంద్రియాలతో నిండి ఉంది, దాన్ని శుభ్రం చేయండి అని చెప్తాడు. వీళ్ళు గుడ్డి పరిసయ్యులు, వాళ్ళు దేవుని మాట నిరాకరించారు. కాబట్టి దేవుని చిత్తంలో నడవండి, దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. అబ్రహాం పక్షంగా మరి అబ్రహాం నిర్ణయాన్ని సఫలపరిచిన దేవుడు. ఎలియాజరు అంటాడు కదా, నా ప్రయత్నాన్ని సఫలపరిచాడు. 24వ అధ్యాయం కింద పక్కన సఫలం చేశాడు కాబట్టి ఇక తడవద్దు. ఇక తడవు కానీ ఇక నన్ను పంపించండి అంటే మాదేమన్నా అమ్మాయి ఇచ్చిందంటదా, అమ్మాయి ఇష్టపడిద్దా లేదా అని అడిగితే వెళ్తాను అంది అమ్మాయి కూడా. అప్పుడు ఆ విధంగా తల్లిదండ్రులకు లోబడి గొప్పవాళ్ళు అయ్యారు, తల్లిదండ్రులకి విధేయులై కదా. ఇప్పుడు అమ్మాయిలే మేము చూడాలంటున్నారు, మేము మాట్లాడాలంటున్నారు. మరి ఎవరు చూశారు? ఇసాకుని చూసిందా? ఈయన చెప్పాడు కానీ మా దేవుడు మా యజమాన్ని ఆశ్రయించాడు, గొడ్డు గోదలు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, 7 వారాల నగలు శారమ్మ గారికి ఉన్నాయి అనేది చెప్పాడు, కానీ చూశారా? చూడలేదు కదా. ఇస్సాకు ఏమని చూశాడా? పెళ్లి కూతురు ఏమని చూసిందా? తల్లిదండ్రులు చెప్పిన దానికి ఒప్పుకొని వెళ్ళారు. అరే బాబు, మన వాళ్ళు ఉండారా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండారా, ఆ అమ్మాయిని చేసుకోరు నువ్వు అంటే, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి కావాలంటున్నాడు. సంసోను నాజీరు చేయబడ్డవాడు ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు, తిమ్మనాథు పట్టణానికి వెళ్ళి నాకు ఆ అమ్మాయి కావాలంటాడు. ఎంత ఎంత షేడ్ తెచ్చిపెడిందో చూశారుగా. కాబట్టి దేవుని నిర్ణయాలు మనం పాటించాలి. దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బాప్తీసం పొందటంతో పాటు పరిశుద్ధాత్మ పొందటము కూడా దేవుడు నిర్ణయించిందే. శిష్యులతో కూడా చెప్పాడు యేసుప్రభువు వారు, మీరు పైనుంచి శక్తి పొందే వరకు నిలిచి ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. నా తండ్రి దగ్గర వాగ్దానం పొందిన దాన్ని మీ మీదకి పంపుతాను అని పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. లోకా భక్తుడైతే యేసుప్రభువు వారు ఏమన్నాడో రాస్తాడు. 12వ అధ్యాయము లోకా సువార్త 49వ వచనం. 24వ అధ్యాయం చదివామ్మ నువ్వు.
యేసు ప్రభు నేను భూమి మీద ఏమైటానికి వచ్చాను తెలుసా? అగ్ని అగ్ని వేయటానికి వచ్చా. ఈ వరకే అది మండుతా రగులు కొన్ని ఉండాల్సింది, మండవల్లని కదా. మండాలి, నిప్పు కొరువుల్లాగా ఉండాలి, అగ్ని కణాలు. యేసు ప్రభు వారు ఆ విషయాన్ని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కూడా మనమందరం కలిగి ఉండాలి. అందరూ కన్యకలే, మరి తేడా ఎక్కడ? వీళ్ళు బుద్ధి గల వాళ్ళని ఎందుకు వచ్చింది, వారు బుద్ధి లేని వారని ఎందుకు వచ్చింది టైటిల్? సిద్ధపాటును బట్టి. ఏమి సిద్ధపాటు? ఆత్మకు సంబంధమైన సిద్ధపాటు కదా. వాళ్ళు దివిటీలు ఎలుగుతూ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన సిద్ధుల్లో నూనె ఉంది. కానీ బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయి, నూనె లేదు. నూనె తెచ్చుకుంటానికి వెళ్ళే సమయానికి పెళ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడ్డ కన్యకలు ఉన్నారే, బుద్ధి కలిగిన కన్యకలు, ఆ నూనె గల కన్యకలు విందుశాలలోకి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. తర్వాత వీళ్ళు వచ్చిన మీరెవరో నాకు తెలియదు అన్నాడు. తలుపు కొట్టిన నో యూజ్ కదా, ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఆత్మను కలిగి ఉండండి. దివిటీలు మండాలి. పాట పాడతారు కదా, దివిటీలు మండాలి, సిద్ధుల్లో నూనె ఉండాలి. సంఘానికి, సంఘ బిడ్డల గురించి రాశాడు ఆయన. హుజూర్నగర్లో నేను వాక్యం చెప్పేటప్పుడు హుజూర్నగర్ వాళ్ళు పాడతారు బాగా ఈ పాట. హుజూర్నగర్, మేళ్ళ చెరువు అటు ఏరియాలో ఈ పాట బాగా పాడతారు. నేను ట్రాక్టర్ మీద సంఘాన్ని ఎక్కించుకొని ఆ వీధులన్నిటి దిగి ఒక సెంటర్లో పెట్టి చెప్పేవాడిని వాక్యం. బాగా భలే పాడేవాళ్ళు పాట. మన వాళ్ళు ఎవరు ఒకళ్ళు పాడినట్టున్నారు ఒకసారి మాత్రం. ఏమ్మా, అవకాశం ఉండంగానే మంచి నిర్ణయాలు తీసుకోండి, సరైన నిర్ణయాలు తీసుకోండి. కరువు వచ్చిందని తప్పటడిగేసి తారుమారైపోయి బెత్లెహేముని విడిచి మోయాబుకి వెళ్ళి నష్టపోయింది. అక్కడ పైతోలు చూసి, చక్కదనాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసింది, నష్టపోయారు కదా. నయోమి నిర్ణయం సరైంది కాదు. దేవుడి మీద నడుతుంది. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు, నేను సమృద్ధి గలదాన్ని అయ్యాను, నన్ను రిక్తురాలను చేశాడు, నన్ను మారానండి నయోమి అనొద్దు. చేసింది ఎవరు? దేవుడు వెళ్ళమన్నాడా? సమృద్ధంగా ఏముంది? సముద్రం లేని వాళ్ళే ఆడ ఏడుగులు ఆడుతూ ఉంటే కూర్చొని నువ్వెందుకు వెళ్ళినట్టు? సరైన నిర్ణయం తీసుకోండి, సరైన మార్గంలో నడవండి, దేవుడు మీ కోరికలు తీరుస్తాడు. తప్పనిసరిగా వివాహం జరగాలి కదా. బైబిల్ గ్రంథంలో వివాహానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండములో వివాహముతో ప్రారంభించబడుతుంది. ఆదికాండం కదా. యేసు ప్రభువారు పరిచర్య వివాహములో మహిమను బయలుపరచటం వివాహములో జరిగింది. మొదట చూసి క్రియ, తన మహిమను బయలుపరిచి చేసిన క్రియ వివాహంలోనే కనపడుతుంది. చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో బైబిల్ గ్రంథం ముగించబడుతుంది. వివాహానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి దేవుడు తప్పనిసరిగా మీ హృదయ వాంఛలు నెరవేరుస్తాడు. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా మీరు అనుకున్న సదుపాయాలన్నీ దేవుడు జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మ కూటం కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములో, నిర్ణయములో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో నింపబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి అందరం కూడా ఆత్మ నింపుదల పొందుదామండి. అందరం లేచి పరిశుద్ధ ఆత్మ కూటం జరుపుకుందాం.